3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు వామ్మో మరి ఇంతమంది మంత్రులు ఎందుకే మీరు ఇంతమంది మంత్రులు మీరెందుకు ఒక్కడుంటే సరిపోదు పోయి నువ్వు దేవుళ్ళతో మా పెట్టుకున్నావు ఇక రేవంత్ రెడ్డి గారు ఇక ముఖ్యమంత్రి అయ్యే వరకు రోజుకోటి ఏదో ఒకటి మాట్లాడాలి ప్రజలు కూడా వింటారు నన్ను ఎవడు పట్టించుకోవడం అనుకుంటానేమో మరి 3 కోట్లు కాదు 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏత్తాన్లు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళతో నీకెందుకు కానీ హిందూ దేవులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు పెళ్లి కానోళ్లకు హనుమంతుడు మందు తాగేటోళ్లకు ఎల్లమ్మ పోచమ్మ 2 పెళ్లిళ్ళు చేసుకునేటోడికి మరో దేవుడు కళ్ళు కోడి అనేటోళ్లకు ఇంకో దేవుడు ఉన్నాడు పిసిసి భేటీలో సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు గా పిసిసి భేటీలో గీ అడ్డమైన మాటలు నువ్వెందుకు మాట్లాడినావు అయ్యా నీకేం పనే హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లు ఉన్నా హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లు ఉన్నా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు 2 పెళ్లిళ్ళు చేసుకునేవానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళు కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనేటోళ్ళకు పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు ఇది ఇప్పుడు ఎక్కడున్నారో మరి వీళ్ళు చికోటి ప్రవీణు బండి సంజయ్ మాధవి లత ధర్మపురి అరవింద్ రాజా సింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంటిక బీకగలరా మీరు రేవంత్ రెడ్డి వెంట్రుక బీకగలరా మీరు చెప్పుర్రు ఇదే మాట ఎవడన్నా సంఘ సంస్కర్త మాట్లాడితే చల్ కేసులు దాడులు ఇక రాజమౌళి మొన్న అన్నాడు కదా ఆయన ఏదో ఆంజనేయుల వారి మీద అలిగిండు ఆయన పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం రాకపోయేసరికి అలిగిండు అది వేరే విషయం ఆయన మీద కత్తులు నూరిండ్లు ఒక్కడంటే ఒక్కడు కాదు అంగీలు చింపుకున్నారు చలో 33 కోట్ల దేవతల మీద కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 33 కోట్ల దేవతల మీద కామెంట్ చేసిండు ఇప్పుడు ఆయన పీకెటోడు ఎవడున్నాడు ఇక రారు చిలుక ప్రవీణు తమిళసై గవర్నర్ గారి మీద ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టిన 2023లో చికోటి ప్రవీణ్ నా మీద కేసేసిండు గవర్నర్ మీద ట్వీట్ పెడితే ఈయన కేసేసిండు అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని విమర్శించినా కథం దాన్ని ధర్మాన్ని విమర్శించిన అనే కాడికి తీసుకొస్తాను ఒక ట్వీట్ అంతే 2 లైన్లతోటి ట్వీట్ కేసేసిండు చలో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి దగ్గరికి రారు చూద్దాం ఆయన అనే దమ్ముందా మళ్ళీ అంటాను ఆయన నానే దమ్మున్నది ఎప్పుడే వాళ్ళకన్నా ఇంత పెద్ద కామెంట్ చేసిండు 2 పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి ఒక దేవుడు అట అంటే దేవుడు 2 పెళ్ళిళ్ళు చేసుకోర్రా అని చెప్తున్నాడట మందు దాగుర్రా అని మా ఎల్లమ్మ పోషమ్మలు చెప్పిందట మా దేవుళ్ళను కూడా విమర్శించిండు మా ఎల్లమ్మను పోషమ్మను మైసమ్మను మా పెద్దమ్మ తల్లిని వాళ్ళని కూడా విమర్శించిండు ఇక మా హనుమంతుడిని కూడా విమర్శించిండు హనుమంతుడు మావుడేగా మా బహుజన దేవుడే కదా హనుమంతుని కూడా విమర్శించిండు ఇట్లా మరి ఆయనకు నోరుందా అని ఆయన అన్నాడు ఇప్పుడు అంటారా ఎక్కడో అక్కడ కిక్కును అనకుండా అంటారు ఇప్పుడు ధర్మం గుర్తుకు రాదు నా దేశం గుర్తుకు రాదు ఎందుకంటే సీట్లో కూర్చున్నోడు మొండిమోగాడు కదా వస్తే ఈపులు వలిగిపోతాయని తెలుసు ఏందంటే వీళ్ళకి అందుకొచ్చేటోని కొడతారు అంతే వాడు మనకంటే తక్కువ స్థాయి అనుకో వాడు పేదోడో లేకపోతే వాడు మనకంటే కిందున్నోడో కథ వాని మీద కేసులు పెడతారు వాని మీద దాడులు చేస్తారు ఈ ఇసొంటి మీద చేసే దమ్మున్నదా ఇప్పుడు వాళ్ళు ఈపులు వలిగిపోతే ఎవడన్నా మాట్లాడితే ఇప్పుడు బెటర్ మీ ఇప్పుడు మాట్లాడాలి ఈ దేవుళ్ళు మన దేవుళ్ళు కాదా ఇప్పుడు మాట్లాడాలి మరి రేవంత్ రెడ్డి నోరు జారింది కదా ఇంత పెద్ద మాట అన్నాడు ఏమన్నాడు కళ్ళు కోడి కోసిటోనికో దేవుడు అంటే కొన్ని కొయ్యుర్రా కళ్ళు పొయ్యుర్రా అని ఏ దేవుడు అని అడిగిండా అది మన అలవాట్లు మన ఇష్టాలు వాళ్ళ పేరు మీద మనం తాగుతాం అది మనిషి ఏర్పాటు చేసింది ఇప్పుడు అనుర్రి మరి రేవంత్ రెడ్డి గారు ఇంత మాట జారిండు బండి సంజయ్ గారు ఇప్పుడు రావాలే ఏ ముస్లిం మాట జారలే ఇప్పుడు ఏ క్రైస్తవుడు మాట జారలే దేవుళ్ళ మీద 33 కోట్ల దేవి దేవుళ్ళ మీద ఏ క్రైస్తవుడు కానీ ఏ ముస్లిం కానీ ఏ మాదిగ వారు కానీ ఏ బీసీ వారు కానీ లేకపోతే ఏ ఎస్టీ వారు కానీ తులనాడలేదు మాటలు జారలేదు రెడ్డి ముఖ్యమంత్రి అది కూడా హిందూ రెడ్డి ముఖ్యమంత్రి 33 కోట్ల దేవతల మీద మాటలు జారింది దీని మీద బండి సంజయ్ ఇప్పుడు మొల్దారం గుర్తుకొస్తుందా బొట్టు గుర్తుకొస్తుందా గాజులు గుర్తుకొస్తాయా చెప్పాలి అంటావు కదా మొల్దారం మొల్దారం పాడుగాను అంటే మొల్దారం ఉంటేనే రేషం వస్తుంది అన్నట్టు మొల్దారం లేకపోతే ఇక రేషం రాదట ఇక కూరల ఉప్పు కారపొడి పసుపు
పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని వృధా ముల్దారం ఉంచి అవన్నీ ఉన్నట్టే కూరలో పాడుగా. ఇప్పుడు అనాలే మీరు రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తారా లేకపోతే రేవంత్ రెడ్డిని ఏం చేస్తారో చూడాలి. ఈ రోజు అంతా చూస్తాం మేము. ఆయన ఎంటుక కూడా వీకలేరు మీరు. నేను చెప్తానగా, మీరేమన్నా దేశానికి అవసరం వచ్చే మాటలు మాట్లాడే మాలమాదిగల మీద, బీసీల మీద, ఎస్టీల మీద తప్పించి ఈ మతవాదులు ఇంకెవరి మీద దాడి చేయలేరు. నేను చెప్తానా, ఇంకెవరిని అడ్డుకోలేరు ఇటువంటి మాటలు మాట్లాడిన. కథలు పడతారు కథలుగా.